అలాంటి పదమే ఈ పదం కూడా. అంటే నా దాగు చోటు నీవే, తరతరాలు దాగే చోటు నీవే, తరతరాలకు నీవే కోటవి, తరతరాలకు నివాస స్థలము నీవే. ఇంక చెప్పాలంటే మన పరిభాషలో చెప్పాలంటే తరతరాలకి దిక్కు నీవే అని. చాలామంది అంటారు చూసారా, మీ చేతి కింద బతుకుతున్నామండి, మీ ఇంటి నీడన బతుకుతున్నాం అంటావే, నీవే మాకు దిక్కు అంటామే. అలాగే ఇక్కడ అంటున్నాడు, దేవా తరతరాలకు మా దిక్కు నీవే, తరతరాలకు మాకు దిక్కు నీవే. ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే తరానికో దిక్కు ఉంటాడు, తరానికో దిక్కు. మనిషి ఒక్కొక్క తరం ఒక్కొక్కల వైపు చూస్తుంది. ఆ తరం వాళ్ళు అనుకుంటారు ఇదిగో ఈయనే మాకు దిక్కు అనుకుంటారు. స్వతంత్రం తెచ్చే టైంలో సమాజం మొత్తం ఎవరిని చూసింది తెలుసా? గాంధీ గారిని చూసి అనుకుంది గాంధీ గారే మాకు దిక్కు, మహాత్మా గాంధీ గారే మాకు దిక్కు. తర్వాత అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారే మాకు దిక్కు అనుకున్నారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారే మాకు దిక్కు అనుకున్నారు. తర్వాత మన రాష్ట్రం దగ్గరికి వస్తే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అనుకున్నారట, రామారావు గారే మాకు దిక్కు, ఆయన లేకపోతే మేము ఏమైపోతాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు? రాజశేఖర రెడ్డి గారిని చూసి అనుకున్నారు, రాజశేఖర రెడ్డి గారే మాకు దిక్కు. అందుకనే ఆయన చనిపోగానే అనేక మంది చచ్చిపోయారు. ఎందుకు? ఆయనే మాకు దిక్కు. అంటే ప్రతి తరం ఒక్కొక్క మనిషిని చూసి ఇదిగో ఈయనే మాకు దిక్కు అనుకుంటారు. ఆయన నాయకత్వంలో నడుస్తారు, చూస్తారు, అట్టే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇలా ప్రతి తరం ఎవరొకరిని చూసుకుంటుంది. కానీ ప్రతి తరము ఒక్కొక్క తరం ఒక్కొక్క మనిషిని చూస్తుంది. కానీ ప్రతి తరం ఎవరి వైపు చూడాలట? ఇప్పుడు చూడండి, ఏ తరానికైనా దిక్కు నీవే అన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడదానంటే తరాలు మారిపోతున్నాయి, నువ్వు మారవు. మనుషులు అల్పజీవులు. గాంధీ గారి వైపు చూసాం, ఉన్నాడా? ఆయన వెళ్ళిపోయాడు, చనిపోయాడు. గాంధీ వెళ్ళిపోయారు. ఇందిరాగాంధీ గారి వైపు చూశారు, ఉన్నారా? లేదు, ఆవిడ వెళ్ళిపోయింది. రాజీవ్ గాంధీ గారి వైపు చూశారు, ఉన్నాడు ఆయన? లేడు. రామారావు గారి వైపు చూశారు, ఉన్నాడు ఆయన? లేడు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి వైపు చూశారు, ఉన్నాడా? లేడు. ఇలా చాలా మంది ఇదిగో ఈయనే మాకు దిక్కు అనుకుంటే ఆ దిక్కు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏ తరము ఎవరి మీద అయితే ఆధారపడుతుందో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ మనుషులు అల్పులు. కానీ అందరికీ ఆయా దిక్కుంటే మాకైతే, నేను నమ్ముకున్న మాకైతే ప్రతి తరానికి నీవే దిక్కు అన్నాడు. నీవే మాకు దిక్కు. ఎందుకంటే తరాలు పోతున్నా నీవు మాత్రం అలాగే ఉంటావు, అలాగే ఉంటావు. ఇంకా మాట్లాడుతుంటాడు, పర్వతములు పుట్టకమునుపు భూమిని